అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండు బేబీస్కి ఇద్దరు బేబీస్ని సెంట్రల్ లైన్ వేసుకొని గ్లౌస్ పెట్టుకోవాలి. మామయ్య కూడా ఉంటారు, ఆయన్నే మాకు దగ్గర తీసుకొచ్చాను. అట్లా బేబీ తగ్గుతుంది. సో అట్లా హార్ట్లో హోల్ ఉంది. ప్రాబ్లమ్స్ ఇద్దరు బేబీస్ లోపలికి వెళ్ళాయి. వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు 1 month దగ్గర 930 grams ఒకటి. మై అంకుల్, మై సిస్టర్ 28 weeks డెలివరీ. స్టార్టింగ్ నుంచి ఫాలోఅప్ చేయించిన తర్వాత ఇక్కడ సిజరీన్ చేయలేదు, సి సెక్షన్. దానికోసం మేము హైదరాబాద్కి వెళ్ళాము ట్రైన్లో. తర్వాత అయిపోయిన తర్వాత పిల్లలు వెయిట్ లాస్ అని పుట్టారు, ప్రీమెచ్యూర్. అక్కడ 14 days ఉన్నాము. 14 days వల్ల చాలా ఎక్స్పెన్సివ్ అమౌంట్ అయిపోయింది. నేను మన ఇన్స్టిట్యూట్కి వచ్చి మన సార్ని కన్సల్ట్ అయ్యాను. సార్ ఫీడ్బ్యాక్, సారు చేసే విధానం బట్టి ఇటు వచ్చాము. అడ్మిట్ అయ్యి March 6th అడ్మిట్ అయ్యాము. ఇక్కడ ఫెసిలిటీస్ వల్ల పిల్లలు క్యూర్ అయ్యారు. ప్రజెంట్ స్టెబిలిటీగా ఉండే, మధ్యలో కొంచెం కాంప్లికేషన్ వచ్చాయి బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల. సార్ చూసుకునే విధానం, టేక్ కేర్ బట్టి పిల్లలు ఇప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యి స్టెబిలిటీకి వచ్చారు. ప్రజెంట్ ఫైన్. థ్యాంక్స్ ఫర్ సార్ రఘువంశీ రుద్రమల్ల. థ్యాంక్స్ ఫర్ అవర్ టీమ్. సో బేబీస్ యాక్చువల్గా 28 weeksలోనే డెలివరీ అవ్వడం జరిగింది. సో వాళ్ళు యాక్చువల్గా పుట్టినప్పుడు హైదరాబాద్లో వేరే కార్పొరేట్ హాస్పిటల్కి అట్లా తీసుకెళ్ళడం జరిగింది. అట్లయితే బాగానే కాస్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అది అయ్యేసరికి యాక్చువల్గా వాళ్ళ మామయ్య నా దగ్గరికి వచ్చేసి కనుక్కొని మరి దాని గురించి సరే మేము షిఫ్ట్ చేద్దామనేసి అనుకుంటే, సరే షిఫ్ట్ చేయండి పర్లేదు అది అనేసి కాంప్లికేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. సో వచ్చినప్పుడు బేబీస్ చాలానే క్రిటికల్ ఉండే, 900 grams ఉండే ఇద్దరు బేబీస్. సో పాలు ఇవ్వడం కానీ ఏది కానీ అది కంప్లీట్గా ఏం కాలేదు. సెంట్రల్ దాంతోనే ఆపరేట్ చేసినాము. సో మధ్యలో కూడా 2-3 సార్లు చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి. బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల బ్లడ్కి ఎక్కించినాము, అనిమియా ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటారు. సో మధ్యలో ఊపిరి మర్చిపోవడాలు ఇట్లాంటివి కూడా వచ్చిండే, అప్నియా ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేసి అంటాం దాన్ని. సో అట్లాగే సెప్సిస్ అవి ఉండే బేబీస్కి, దానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి మెల్లమెల్లగా ఫీడింగ్ అవంతా స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే బేబీస్ ఫుల్ ఫీడ్స్ మీదకి వచ్చిండు. అండ్ వెయిట్ గెయిన్ కోసం అనేసి వాళ్ళకి సపరేట్గా ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది బేబీస్ వాళ్ళ కోసం అనేసి. ఇప్పుడు 900 gramsతో వచ్చిన బేబీస్ ఏవైతే ఉన్నాయో 2 బేబీస్ ఆల్మోస్ట్ 1.5-1.6 kgs అయ్యారు. అండ్ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంటి పరీక్షను, వినికిడి పరీక్ష కూడా చేయించడం జరిగింది. ఆర్ఓపీను, బేరా ఓఏఈ టెస్ట్ అంటాము. యాక్చువల్గా ఆ 2 కూడా కంప్లీట్గా నార్మల్ ఉన్నాయి. ఇప్పుడు ఏ కాంప్లికేషన్స్ లేవు దాకా వాళ్ళకి, వాళ్ళ మదర్కి కూడా ఆల్మోస్ట్ 2-3 days నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఫీడింగ్ ఎట్లా పట్టాలనేసి వాళ్ళ పక్కన హెల్ప్ చేసే వాళ్ళ నాయనమ్మలకి కానీ అమ్మమ్మలకి ప్లస్ వాళ్ళ అమ్మకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు హ్యాండిల్ చేసుకుంటామనేసి కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నారు దాకా వాళ్ళకి ఫర్దర్ ఫాలోఅప్స్ ఎవ్రీ 2 days అట్లా చెప్పుకుంటూ అన్ని జాగ్రత్తలు చెప్పేసి డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఇట్లాంటి పిల్లలు ఇంతకు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే.
కాకపోతే ఇప్పుడైతే మంచిర్యాలలో కొంచెం ఫెసిలిటీస్ అవన్నీ అయితే వచ్చినాయి. ఆల్మోస్ట్ మేము 900 grams 700 grams బేబీస్ని కూడా హ్యాండిల్ చేయడం జరిగింది. కాకపోతే దాంట్లో రకరకాల రీజన్స్ ఉంటాయి. కొన్ని మనకి ఏదైతే స్పెషలిస్టులు కానీ ఎవరైతే మనకి ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయో అక్కడి వరకు మాత్రం మ్యాక్సిమం ఇప్పుడు మనం మంచిర్యాలలో చేయగలుగుతున్నాం. ఇక కొన్ని ఏవైతే మన చేతుల్లో లేవో ఆ స్పెషలిస్టులు అందుబాటులో లేరో అట్లాంటి వాటికి మాత్రం కొన్నిసార్లు ఒపీనియన్ తీసుకోవడం కానీ రెఫరల్ చేయాల్సి వస్తుంది. కాకపోతే వీఆర్ వెరీ హ్యాపీ ఆ బేబీస్ సేవ్ అయినందుకు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.